ఈరోజు మనం సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి న్యూ సిలబస్ నుంచి అక్షరం అనే లెసన్ ప్రాక్టీస్ బిట్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? అక్షరం అనే పాట భాగం ఏ గ్రంథం నుంచి తీసుకోబడిందంటే నలుగురం అవుదాం అనే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే అక్షరం అనేది రాయడానికి ఎంతమంది అవసరమయ్యారంటే నలుగురు అవసరమయ్యారు. ఆ గ్రంథం పేరే నలుగురు అని గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో రావి నూతల ప్రేమ్ కిషోర్ రచన కానిది అంటే ఇది రచన కాదు, కరెక్టే. కానీ ఈయన రచనలు ఏంటి? నిశ్శబ్ద గాయం, అజమాయిషి, టామీ అనేవి ఈయన లెసన్లు. అక్షరం అనే పాఠంలో కవి అన్నప్రాసన రోజు పట్టుకున్న వస్తువు ఏం పట్టుకున్నాడంటే ఆయన అన్నప్రాసన రోజు కలం అంటే పెన్ను పట్టుకున్నాడు. ఇక్కడ గవాక్షం అంటే కిటికీ అని అర్థం. అంతవరకు గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ పదాలు స్కిప్ చేయండి. అక్కరం అంటే ప్రకృతి ఏంటిది? అవసరం. ఇక్కడ చూడండి, అవసరం అనేది ప్రకృతి వర్డ్ అయినప్పుడు అక్కరం అనేది ఏంటిది? వికృతి అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. నిదుర అనే పదానికి ప్రకృతి రాయమన్నాడు. నిద్ర అంటే అదేంటిది? వికృతి అని అర్థం. దీనికి ప్రకృతి రాయమంటే ఇది వికృతి అనే కదా. సో నిద్ర. ఈ ప్రవచనంలో సరైన ప్రవచనం అన్నాడు. ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 2 ఆప్షన్స్ ఇస్ ద కరెక్ట్. చూద్దాం ఏంటో ఫస్ట్ 2 ఆప్షన్స్. అచ్చులకు మరొక పేరు ఏంటిది? ప్రాణాలు. అచ్చులకు మరో పేరు స్వరాలు. సో ప్రాణాలు అన్న స్వరాలు అన్న మనకి ఏమొస్తాయి? అచ్చులు అని వస్తాయి. అక్షరం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందిందంటే వచన కవిత. అంటే ఇక్కడ అక్షరం అనే లెసన్ కవిత రూపంలో ఉంది, వచన కవిత రూపంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. అక్షరం పాఠం ఇతివృత్తం అంటే అక్షరం అంటే లెటర్స్. సో లెటర్స్ అన్ని కలిపితేనే కదా మనం ఒక లెసన్ చదవాలంటే ఏమి ఉండాలి? అందులో అక్షరాలు ఖచ్చితంగా ఉంటేనే కదా చదివేది. బ్లాంక్గా ఉంటే ఈ విధంగా బ్లాంక్ ఉంది, ప్లేస్ అంతా చదువుతామా చదవలేం కాబట్టి. సో చదువు విశిష్టత గురించి చెప్పడాలని అక్షరాలను ఎంచుకున్నాడని గుర్తుపెట్టుకోండి. అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు ఎవరంటే ఆది అంటే ఫస్ట్ గురువు ఎవరంటే మనకు అమ్మ అని గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ టైం, ఎందుకంటే ఇంతకుముందు అమ్మఒడి లెసన్లో కూడా ఈ పాయింట్ మెన్షన్ చేస్తారు, గుర్తు తెచ్చుకోండి. రావినీతుల ప్రేమ్ కిషోర్ గారు ఏ జిల్లాలో జన్మించారంటే ప్రకాశం డిస్టిక్ అనే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్ చెందిన వ్యక్తి. కవాతు అంటే ఏంటంటే సైనికుల విన్యాసం. ఇక్కడ బాగా కవాతు అంటే సైనికులు చేసేదాన్ని ఏమంటారు? అది ఉంటుంది, గుర్తు రావట్లేదు. సో ఆ మార్చ్ని ఏమంటారంటే సైనికుల విన్యాసం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సైనికులు మాత్రమే చేసేది ఇంపార్టెంట్. సైనికుల గురించి ఇంతవరకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. స్వాతంత్రోద్యమం దాంట్లో కూడా ఈ పాయింట్ రాలేదు. సో కవాత్ అంటే ఎవరు చేసేది? సైనికులు చేసేది. ఇక్కడ ఖాళీలు ఇచ్చి అందులో సూటబుల్ వర్డ్ రాయమన్నాడు. కళలు డాష్ రాత్రి అన్నాడు. కళలు అంటని రాత్రి, కళలు కంబల రాత్రి, కళలు తావు రాత్రి, ఈ 3 పదాలు దాంట్లో సూటబుల్ కావు. కళలు రాలని రాత్రి అనేది గుర్తుపెట్టుకోండి. తావు అంటే అర్థం ఏంటిదంటే స్థానం అని. సో కళలు స్థానంలో రావు కాబట్టి సో ఆ విధంగా తావు అంటే అర్థం స్థానం. కాయం అనే పదానికి పర్యాయ పదాలు తనువు, శరీరం. సో తనువు, శరీరానికి పదాలు ఏంటిదంటే కాయం అనేది పర్యాయ పదం అని గుర్తుపెట్టుకోండి. ప్రేమించు మొన్న అనే సంధి పదాన్ని విడదీసి రూపం రాయమన్నాడు. ఇక్కడ మన్నా అనేది అన్న అయిపోయింది. సో ప్రేమించుము. సో ప్రేమించుము ప్లస్ అన్న. ఇక్కడ స్మాల్ కరెక్షన్స్, పెద్ద పెద్ద ఏం రాలేదు. ఇక్కడ చూ వచ్చిన చూ ఏముంది? చూ కానీ ఈ చూ కానీ ఇవన్నీ క్లియర్. ఇక్కడ మీరు ఆప్షన్స్ ఒకసారి వీడియో స్టాప్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు కాదో చూడండి, ఎందుకంటే ఇలాంటి పదాలు వచ్చిన చోట ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. అప్పన్న ఈ సంధి పదంలోని పూర్వపదం అంటే ఫస్ట్ ఏ పదం వస్తుంది అంటే అప్ప వస్తుంది, తర్వాతనే అన్న అనే వర్డ్ అక్కడ మిక్స్ అయిపోయింది కాబట్టి అది వస్తుంది. కర్మ కలిగి ఉండే విభక్తి ఏ విభక్తి అంటే ద్వితీయ విభక్తి. క్రింది వనలు ద్వితీయ విభక్తి ప్రత్యయం కానిది. యొక్క అనేది ద్వితీయ విభక్తికి సంబంధించింది కాదు. సో విభక్తి ప్రత్యయాల్లో మనకు ద్వితీయ విభక్తి ప్రత్యయాలంటే నిన్, నున్, లన్, సో గురించి ఇవన్నీ ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. సో ఇది కాదు అంటే రిమైనింగ్ అన్నీ అవుననే కదా, అది గుర్తుపెట్టుకోండి. కవికి నిరంతరం నిద్రాభంగం చేసేటి ఏంటి అంట? అక్షరాలు. అక్షరాల్లో ఆయన కళ్ళకు పోయి నిద్రపోకుండా చేస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. కవి నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాలు డాష్ కప్పిందేమో. సో మనము
కంబలి అనేది ఇక్కడ కప్పింది కాబట్టి కాతోనే స్టార్ట్ కావాలి. ఏమవుతుంది ఇక్కడ ఇన్ని వర్డ్స్‌లలో కంబలి అనేది. సో, అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. అక్షరాలనేవి కంబలిగా వచ్చి ఆయనను కప్పుకున్నాయని గుర్తుపెట్టుకోండి. కలం పట్టిన బిడ్డ డాష్ దున్నుతాడని తల్లి ఆశపడింది. కలం పట్టిన బిడ్డ ఇలను అంటే ఈ లోకాన్ని దున్నుతాడని ఆయన తల్లి ఆశపడింది. అమ్మలో డాష్ అక్షరాల ముద్దరున్నట్లుంది. సో, అమ్మ జోలపాటలో అక్షరాలు ప్రింట్ అయినట్టున్నాయన్నమాట. ఆమె ఆ సాంగ్ పాడుతది కదా! మనం నిద్రపోయే ముందు ఎప్పటికైనా చిన్నపిల్లలు నిద్రపోవాలంటే ఎవ్వరైనా గానీ పాట పాడతారుగా, అది గుర్తుపెట్టుకోండి. అక్షరాల గేయం ఆధారంగా పద్య పదాలను సరైన క్రమంలో అమర్చమన్నాడు. ఒకసారి ఆర్డర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ అక్షరానికి సంబంధించింది కాబట్టి మన లెసన్ ప్రతి అక్షరంలో మనకు అమ్మ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత నన్ను అక్షరాల పుట్టని చేసింది. సో, ఏం చేసిందంటే ఫస్ట్ వాళ్ళ అమ్మ కనిపొస్తుంది. కనిపొచ్చిన తర్వాత ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో అదే విధంగా ఆమె కొడుకుని కూడా చేసిందని గుర్తుపెట్టుకోండి. తర్వాత అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమి ఇవ్వగలను. సో, అటువంటి అమ్మకి ఏమిస్తాడంట, తనే ఒక అక్షరంగా మారి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అంతకంటే నేనేమి ఇవ్వగలను అనేది ఇక్కడ రచయిత పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. అర్థం చేసుకొని చదవండి ఈ సెంటెన్స్‌ని. కవి మూసిన కనురెప్పలపై ఏమి కవాతు చేస్తాయంట, అక్షరాలు. ఇక్కడ కవాతు అంటే సైనికులు చేసే విన్యాసము. అటువంటి విన్యాసం అంట ఈయన కనురెప్పలు మూసిన ఆ రెప్పలపై అక్షరాలు కూడా ఆ విధంగా కవాతు చేస్తున్నాయని అర్థం ఇక్కడ. ప్రాణములని వీటికి పేరు అంటే అచ్చులకు ప్రాణములని పేరు. చెట్లు నరకవద్దు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ద్వితీయ విభక్తి ఇందులో. సో, ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ప్రాక్టీస్ చేయండి. వీలైనన్ని సార్లు ప్రాక్టీస్ చేసుకుంటేనే మనం రేపు ఎగ్జామ్లో ఎటువంటి మిస్టేక్ లేకుండా చేస్తాం. ఇక్కడ ఏముందిలే అనుకోకండి. ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ మనకు చాలా బిగ్ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ అక్షరాలు ముద్ద అనేవి ఎక్కడొస్తే జోలపాటలో ముద్దగా వస్తాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా కన్ఫ్యూజ్ కావద్దండి. సో, ఇంకా అన్ని రిమైనింగ్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. విభక్తులు కూడా ఎక్కువ వచ్చాయి ఇందులో. ఒకసారి అది కూడా ఫోకస్ చేయండి. ఏ విభక్తులు ఏ ప్రత్యయాలు వస్తాయి అనేది కూడా. 7th క్లాస్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి మాయా కమ్మలి. ఈ లెసన్ ప్రాక్టీస్ విత్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం. సో, 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి శ్రీలు పొందిన జీవనగడ్డ లెసన్ వీలైతే ఈరోజు వీడియో చేస్తాను. కుదరకుంటే రేపు మీకు వీడియో అవైలబుల్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి.